నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. అఖండ సీక్వెల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రివ్యూలో బాలయ్య ద్విపాత్రాభినయం, బోయపాటి దర్శకత్వం సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని అభిమానులు నమ్ముతారు. సింహ, లెజెండ్, అఖండ ఇలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీనితో అఖండ 2పై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇది అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. దీనితో ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. భజరంగి భాయిజాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ పల్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నిర్మాతల ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. సమస్యలని దాటుకుని ఈ చిత్రాన్ని నేడు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రీమియర్ షోలతో అఖండ 2 హంగామా మొదలైంది. మరి అఖండ 2 చిత్రం అభిమానుల అంచనాలని అందుకుందా? బాలయ్య తాండవం ప్రేక్షకులని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. బాలకృష్ణ అఖండగా అఘోర పాత్రలో, ఎమ్మెల్యేగా బాలమురళి కృష్ణ పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. కథ చైనా టిబెట్ బార్డర్లో మొదలవుతుంది. చైనా ఆర్మీలో ఉండే ఓ కమాండర్కి ఇండియా అంటే విపరీతమైన ద్వేషం ఉంటుంది. పీఎం పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత సహాయంతో అతడు ఇండియాని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటాడు. దీనితో ఇండియాపై బయోవార్ పథకం రచిస్తారు. మహాకుంభమేళాలో గంగానదిలో ఒక వైరస్ని సృష్టిస్తారు. ఆ వైరస్ వల్ల లక్షల మంది జనం మరణిస్తుంటారు. అఖండ తమ్ముడు మురళీకృష్ణ కుమార్తె జనని సైంటిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చైనా వైరస్కి మందు కనిపెడుతుంది. తిరిగి మళ్లీ చైనా వాళ్లు కుట్ర చేస్తారు. ఈ క్రమంలో అఖండ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. చైనా చేసిన కుట్ర ఏంటి? అఖండ వారి కుట్రలని ఎలా అడ్డుకున్నారు అనేది మిగిలిన కథ. బోయపాటి సినిమాల్లో కథ కంటే ఆయన డెలివర్ చేసే మాస్ మూమెంట్స్ని అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగులు పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. అఖండ 2లో కూడా బోయపాటి అదే ప్రయత్నం చేశారు. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానం బావుంది. కానీ బోయపాటి తన స్ట్రెంగ్త్కి తగ్గట్లు మాస్ మూమెంట్స్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ తప్ప మిగిలినవి వర్కౌట్ కాలేదు. దీనికి తోడు బాలకృష్ణ ఫస్ట్ హాఫ్లో కనిపించింది చాలా తక్కువ. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం ఇది కదా బాలకృష్ణ, బోయపాటి సినిమా అంటే అని అనిపించేలా ఉంటుంది. అభిమానులు అయితే విజిల్ వేయడం గ్యారంటీ. ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కటి వర్కౌట్ కావడం వల్ల ఫస్ట్ హాఫ్ యావరేజ్గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని మాస్ సీన్స్, తల్లి సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు పండాయి. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. కొన్ని చోట్ల అఖండ వచ్చి క్లాస్ పీకడం కోసమే దైవత్వాన్ని తగ్గించేలా బోయపాటి సీన్లు రాసుకున్నారా అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో బాలయ్య హనుమంతుడి తరహాలో చేసే ఫైట్ సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు కొంతవరకు మెప్పిస్తాయి. అదే సమయంలో ఎలివేషన్స్ కోసమే రాసుకుని హడావిడి చేసిన సీన్లు కూడా ఉంటాయి. బలవంతంగా పెట్టిన ఎలివేషన్స్తో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. బోయపాటి సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకోదు. కానీ బాలయ్య మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఆది పినిశెట్టి పాత్ర అంత బలంగా లేదు. అసలు ఈ సినిమాలో బలమైన విలన్ సెటప్ అంటూ ఉండదు. చైనానే విలంగా చూపించేశారు. అఖండ రుద్రపాత్రలో బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. అదేవిధంగా మరో పాత్ర ఎమ్మెల్యే మురళీకృష్ణగా కూడా మెప్పించారు. 2 పాత్రలకు బాలయ్య న్యాయం చేశారు. అయితే మురళీకృష్ణ పాత్రకి ప్రాముఖ్యత తక్కువ. సెకండ్ హాఫ్లో అఖండ రుద్రపాత్రలో ఊహించని మలుపులు ఉంటాయి అనుకుంటే పొరపాటే. జననిని కాపాడడం, శత్రువులతో పోరాడే సన్నివేశాలే సెకండ్ హాఫ్లో ఎక్కువగా ఉంటాయి. ఇక అఖండలో ప్రగ్యా జైస్వాల్కి దక్కిన ప్రాముఖ్యత ఇందులో సంయుక్త మీనన్కి దక్కలేదు. ఒక సాంగ్, యాక్షన్ సీన్ కోసమే ఆమె పాత్ర అన్నట్లుగా ఉంటుంది. జనని పాత్రలో నటించిన హర్షాలీ తన నటనతో మెప్పించింది. ఆది పినిశెట్టిని బోయపాటి సరిగ్గా ఉపయోగించుకోలేదు. తాంత్రికుడిగా ఆది పినిశెట్టి పాత్రలో హడావిడి మాత్రమే ఉంటుంది. పవర్ కనిపించదు. ఆది పినిశెట్టి నటించిన సన్నివేశాలు సెకండ్ హాఫ్లో ఉంటాయి. రావడం డైలాగులు చెప్పడం, హీరో చేతిలో దెబ్బలు తినడం అన్నట్లుగా ఆది పినిశెట్టి పాత్ర ఉంటుంది. విలన్లుగా కబీర్ దుహన్ సింగ్, కల్కి ఫేమ్ శాశ్వత చటర్జీ తమ పాత్రల మేరకు నటించారు. పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ ఇతర పాత్రల్లో మెప్పించారు. బోయపాటి శ్రీను దర్శకుడిగా ఈ చిత్రంలో అక్కడక్కడా షైన్ అయ్యారు. ముఖ్యంగా బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. కానీ రచయితగా బోయపాటి విజయం సాధించలేదు. సనాతన ధర్మం, దేవుళ్ల గురించి పవర్ఫుల్గా ప్రవచనాలు చెప్పడం, క్లాస్ పీకడం కోసమే బోయపాటి కథ రాసుకున్నట్లు ఉంటుంది. కొన్ని డైలాగులు మాత్రం వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాలయ్య బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా ఉంది. కానీ కొన్ని సన్నివేశాల్లో శృతి మించింది. సంగీతం విషయానికి వస్తే అఖండ సక్సెస్ అయింది కాబట్టి తమన్ ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నారు. అదే టెంపోలో లౌడ్ బిజిఎం ఇచ్చారు. కొన్ని చోట్ల తమన్ సంగీతం సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసేలా ఉంటుంది. కానీ చాలా చోట్ల లౌడ్నెస్ మరీ ఎక్కువై చిరాకుగా అనిపిస్తుంది.
సి రాంప్రసాద్, సంతోష్ డి కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు. బోయపాటి మాస్ మిస్ ఫైర్ అయింది. బాలయ్య తాండవం అక్కడక్కడా మాత్రమే, మిగిలినదంతా ప్రసంగమే. అఖండ 2 చిత్రం బాలకృష్ణ అభిమానుల అంచనాలను, మాస్ ప్రేక్షకుల ఆశలను ఎంతమేరకు తీర్చిందో తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాలి. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య తాండవం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.